హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం చూస్తున్నది సంజీవయ్య పార్క్. మన వీడియోలలో ప్రతి మంత్ ఒక్క పార్క్ అయినా విజిట్ చేస్తున్నాం. హైదరాబాద్లో ఉన్న పార్క్స్ వచ్చేసి ఈ పార్క్లు ఏంటంటే మన గవర్నమెంట్కి సంబంధించినవి. 10 రూపీస్ మాత్రమే టికెట్ ఒక్కరికి. టికెట్ చూపిద్దాం అనుకున్నా కానీ మా కన్నయ్య దాన్ని చించేసిండనమాట. అందుకని టికెట్ చూపించలేకపోతున్నా. లాస్ట్ టైం వచ్చేసి ఇందిరా పార్క్ చూసాము. తర్వాత మన నెక్లెస్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు మంచి మంచి ప్లేసెస్ చూసాము. అలాగే ఈరోజు వచ్చేసి మన సంజీవయ్య పార్క్ నెక్లెస్ రోడ్లో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేసు. చిన్న పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేసు. చూడండి, ప్రతి ఒక్క దగ్గర ఎంత నీట్గా ఉంచుతున్నారంటే ప్లేస్ని అంత నీట్గా ఉంచుతున్నారు. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. రోజ్ ఫ్లవర్స్ అయితే మెంబర్ ఆఫ్ కలర్స్, అలాగే ఒక్క చెట్టుకి ఎన్ని గులాబీలో చూడండి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి చెట్లు చూడడానికి. మీరు కనుక హైదరాబాద్ దగ్గరలో ఉండుంటే ఈ ప్లేస్ని కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడికి ఫ్యామిలీస్తో పాటు చాలామంది వచ్చారు. అలాగే ఇళ్ళల్లో వండుకొని తీసుకొని వచ్చి పిల్లలకి ఇక్కడ తినిపించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రోజ్ కలర్స్ అయితే చెప్పడానికి అసలు మాటలే లేవు. ఒక్కొక్క చెట్టుకి చాలా అంటే చాలా పూలున్నాయి. మనం నడుస్తున్న వే చూడండి, కొద్దిగా కూడా చెత్త లేకుండా ఉంది. చాలా ప్లేస్లో అంటే కొన్ని ఎకరాలలో ఉంది కదా ఈ ప్లేస్ వచ్చేసి, అయినా కూడా దీన్ని ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే అసలు చాలా గ్రేట్ వీళ్ళు. మేము నడుస్తూ అలా పిక్స్ దిగుతూ ఉన్నాం. చాలామంది ఇక్కడ ఫోటోషూట్ అలా చేసుకుంటూ ఉన్నారు. ఫోటోషూట్కి అయితే ది బెస్ట్ ప్లేసు. స్విమ్మింగ్ పూల్ ఉంది చిన్నగా, కానీ అందులో వాటర్ అయితే లేవు. చిన్నపిల్లలని అయితే ఇట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఉంచండి, చాలా బాగుంటుంది. నా వాయిస్ వచ్చేసి అలా ఇగ్నోర్ చేయండి, కొంచెం కోల్డ్గా ఉండడంతో వాయిస్ ఇలా వస్తుంది. చూడండి, నేనైతే వెళ్ళినప్పటి నుంచి ఒక 1-2 అవర్స్ వరకు ఆ గులాబీ దాంట్లోనే ఉన్నాను. చెట్లతోటి ఎన్నో రకాలుగా డిజైన్స్, ఆ డిజైన్స్లో ఆ చెట్లు ఎంతో అందంగా ఉంది. ఇక్కడ నుంచి ఇలా పైనకి వెళ్తే వ్యూ ఇట్లా ఉంది. ఫొటోస్ తీయడానికైతే ది బెస్ట్ ప్లేస్. రీల్స్ చేసే వాళ్ళైతే అసలు మాటలే లేవు, చెప్పని అవసరమే లేదు. చాలామంది రీల్స్ చేసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళని వీడియో తీయడం కరెక్ట్ కాదని చెప్పేసి నేనైతే వాళ్ళని వీడియో అయితే తీయలేదు. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా అంటే మేము తిరిగింది సగం ప్లేస్ మాత్రమే. మిగతా వెళ్ళినప్పుడు మొత్తం ప్లేస్ కవర్ చేద్దామని అయితే అనుకున్నాం. చిన్న డక్స్ ఇక్కడ అంటే సీకులతోనే బర్డ్స్ని రెడీ చేసి వాటిని చెట్ల మధ్యలో కూర్చోబెట్టి చెట్లు పెద్దగా అయిన తర్వాత దాన్ని కట్ చేస్తున్నారంట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చెట్టు అయితే ఎండిపోయింది. ముందు చూస్తున్నట్టయితే మనకి ర్యాబిట్ కనిపిస్తుంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడాలంటే. ఇక్కడ పావురాలు, పిట్టలు చాలా ఉన్నాయి. ముందైతే మస్తు మంది ఆటలు అయితే ఆడుతున్నారు పిల్లలు. వాలీబాల్ అవన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకొని అయితే ఆడుతున్నారు. బోర్ వేసి అన్ని చెట్లకైతే కరెక్ట్గా నీళ్ళైతే పడుతున్నారు వీళ్ళు. ఇంకా అక్కడికి వెళ్ళినామంటే పిల్లలు ఏదో ఒకటి కొనిపించమంటారు, ఏదో ఒకటి తింటూనే ఉంటారు. కాబట్టి నేనైతే ఇంట్లోనే పల్లీలు వేయించుకొని, అలాగే మా బావదైతే బర్త్డే అయిన ఉండే నైట్, సో ఆ కేక్ తీసుకొని, అలాగే ఒకటి కుర్కురే ప్యాకెట్ తీసుకొని వాటర్ కూడా తీసుకొని వచ్చి అక్కడ కూర్చొని తింటున్నాం. కొద్దిగా చినుకులు అట్లా జల్లులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అలా పల్లీలు తినుకుంటూ పార్క్లో అలా కూర్చుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో ఉబ్బరానికి ఉండి అలా బయటికి వెళ్ళేసరికి అయితే మంచిగా అనిపించింది. మీకు చూడండి
ఇంతమంది ఫ్యామిలీ వంట చేసుకొని బ్యాగ్లలో పెట్టుకొని తీసుకొని వస్తున్నారు. ఇలా ఫ్యామిలీతోని స్పెండ్ చేయాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఫ్యామిలీతో పాటు బయటికి వెళ్ళడం. మన వీడియోస్లో కూడా మీరు చూస్తుంటారు, నేను ఆల్మోస్ట్ ఫ్యామిలీస్తోనే వీడియోస్ తీస్తుంటాను. మా అక్కలు, మేము, మా అమ్మ వాళ్ళు, మేమైతే చాలా వరకు బయటికి అనుకొని ఒకటేసారి వెళ్తాం. ఇట్లా బయటకు ఫ్రెండ్స్తోనైతే చాలా తక్కువ వెళ్ళము. ఇంట్లో ఫ్యామిలీస్తోనే తిరగడం, బయట అలా వండుకొని తినడం నాకైతే చాలా బాగా అనిపించింది. లాస్ట్ టైం నరసింహస్వామి కళ్యాణం వీడియోని చాలా మంచిగా తీసుకున్నారు. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా వరకు అందరికీ సబ్స్క్రైబర్స్ ఒక 5000 ఉన్నారనుకోండి. అందులో ఒక 1000 మంది చూడడమే చాలా గొప్ప. కానీ నా సబ్స్క్రైబర్స్ 150. కాకపోతే సబ్స్క్రైబర్స్ మాత్రం ఒక 130 వరకు మ్యాక్సిమం నా వీడియోస్ చూస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. అలాగే మన హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇంకేదైనా ప్లేస్, ఇంకేదైనా పార్క్ మీకు కనుక ఒకవేళ చూడాలి, వీడియో కనుక కావాలి అనుకుని ఉంటే మన కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. కంపల్సరీ ఆ ప్లేస్ని విజిట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ వచ్చేసి గేమ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. అలాగే పిల్లలకి ఇందులో అయితే లేరు, మరి ఎందుకో మరి అర్థం కాలేదు. అన్నిటి దగ్గర చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి లోపల బోర్డు కనిపిస్తుంది చూడండి, అక్కడైతే వాటర్ చుట్టూ సరౌండింగ్ అంతా ఇట్లా కాలువలాగా ఉండి వాటర్ అయితే ఉంది. అందులోకి వెళ్ళలేము, మేము ముందు ఆడుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఎక్కడికంటే మన సంజీవయ్య పార్క్లో మన దేశంలోనే పెద్ద ఫ్లాగ్ ఉంది కదా, ఆ ఫ్లాగ్ ఎప్పటి నుంచో చూడాలని నాకు చాలా ఇష్టం, దగ్గర నుంచి చూడాలని అక్కడికైతే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి బాతులు 2, అదేందో రెండు బాతులు, రెండు ర్యాబిట్స్ అట్లా ఉన్న దగ్గర ఒకటి మంచిగా ఉంటే ఒకటి ఎండిపోయింది, ఒకటి ఉన్న దగ్గరనేమో అన్నీ బాగానే ఉన్నాయి, రెండు ఉన్న దగ్గర ఏదైనా ఒకటి కంపల్సరీ ఎండిపోయి ఉంది. చెట్లు రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయని అయితే చెట్లన్నీ మొత్తం రోడ్ల మీదకి ఉన్న కొమ్మలన్నీ కొట్టేస్తున్నారు. పనులు నడుస్తూనే ఉన్నాయి సైడ్లో నుంచి. జనాలు అయితే వాళ్ళ పనులు వాళ్ళు ఇంకా ఆటలు అవి చేస్తూనే ఉన్నారు. కొంచెం ముందుకు వస్తే మాత్రం బటర్ఫ్లై జోన్ అంట ఇది. నాకు ఎందుకు ఇది చూడంగానే న్యాచురల్ అనిపించింది. చూడండి, నాకు ఇట్లా ఆ బోర్డు చూడంగానే నాకు నచ్చింది ఎందుకో. ఆ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. మీకు ఎలాగ అనిపిస్తుంది వీడియోలో మాత్రం తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. మాకు అన్నయ్య వాటిని చూసి బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ సాంగ్ అయితే రయం ఉంటుంది కదా పిల్లలది, ఆ రయం అయితే వాడుతున్నాడు. కింద కూడా 3 బటర్ఫ్లైస్ ఇట్లా ముందుకు వెళ్ళినట్టుంది. ఒక్కొక్క బటర్ఫ్లై ఒక్కొక్క కలర్లో చూడండి, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఇంకా మనకి బోటింగ్ ఉంటుందంట ఇందులో. మా బాబా బోటింగ్ చేద్దాం అంటే నాకు చాలా భయం, వాటర్ దగ్గర నుంచి చూస్తేనే. ఇంకా అందులోకి వెళ్ళి మరి బోటింగ్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు, నాకు చాలా భయం నాకు. అందుకనైతే ఎంత ట్రై చేసినా నేనైతే వెళ్ళలే. సైకిల్స్ పెట్టుకోవడానికి చూడండి ఇట్లా అరేంజ్ చేసినారు ఇందులో, ఎంత బాగుందో నీట్గా. అట్లా అందులో ఇట్లా వెళ్ళి వదిలేస్తే మంచిగా ఉంటుంది. చిన్న జారుడు బండలు, చిన్న అసీసా, చిన్న ఉయ్యాలలు, ఇవి చిన్న పిల్లలకి బాగా పనిచేస్తాయి. కానీ మా కన్నయ్య అస్సలు ఆడమంటే భయపడ్డాడు. ఇంకా ఇవి ఎక్కేటివి ఉంటాయి కదా, ఇటు అటు తిరుగుకుంటూ ఉన్నాడు. వాళ్ళ డాడీ ఉయ్యాలు అవుతుంటే చూడండి, రమ్మంటే నేను రాను అంటున్నాడు. ఇట్లాంటివి ఎక్కడం మాత్రం మనకు చాలా ఇష్టం. అట్లా ట్రై చేస్తూ ఉంటాడు, కానీ నాకేమో భయం అవుతుంది వాడు పడిపోతాడేమో అని చెప్పేసి. ఇంకా చిన్నపిల్లల్ని తీసుకొచ్చిన పేరెంట్స్కి అయితే చుక్కలు కనిపిస్తున్నాయి. ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళే ప్లేస్ అయితే ఉంది చూడండి, గ్రీనరీ ఎంత బాగుందంటే. ఆ ప్లేస్లో మేము వెళ్ళినప్పుడు 2 మాత్రమే ఉన్నారు. 2 అబ్బాయిలు కూర్చొని ఫొటోస్ దిగుతూ ఉన్నారు. నాకు ఆ ఫ్లాగ్ని అలా చూడంగానే గూస్ బంప్స్ వచ్చేసినాయి ఎందుకో. అక్కడ కూర్చోడానికి టేబుల్స్ అవన్నీ ఉన్నాయి. అంత పైన 72 అడుగుల మన జాతీయ జెండా ఎంత బాగుందంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంది. అంటే ఇక్కడ ఏమైనా
జాతీయ పండుగలు ఏమైనా నిర్వహిస్తారు కదా, దానికోసం అయితే బతుకమ్మలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ చెట్టుకి మొత్తం ఏమో సౌండ్స్ వస్తున్నాయని చెట్టు కింద నుంచి వస్తుంటాయి, మొత్తం గబ్బిలాలే ఉన్నాయి. వాటిని పట్టుకొని, చెట్ల కొమ్మల్ని పట్టుకొని వేలాడుతున్నాయంటే ఫస్ట్ టైం నేను అట్లా గబ్బిలాలని చూడడం, అట్లా చెట్లకు ఉండడం కూడా చూడడం అదే ఫస్ట్ టైం. ఇది రోజ్ గార్డెన్ అంట. మేము ఇంతకుముందు మనం చూసాం కదా వెనక నుంచి, ఇది ముందు నుంచి మనం రావడమే అటు సైడ్ నుంచి వచ్చామన్నమాట. సో ఇది ఇంకా దిగే ప్లేస్, అంటే పైనకి వచ్చే ప్లేస్ ఇదే, ఎగ్జిట్ అయ్యే ప్లేస్ కూడా ఇదే. మనం ఏదైనా బ్యాగ్స్ తెచ్చుకుంటే కూడా చెక్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవ్వచ్చు.